వెల్కమ్ టు అవర్ ఛానల్ కేవిఎన్ బుక్స్. క్లాస్ ఈవీఎస్లో ఫోర్త్ లెసన్ వచ్చేసి జ్ఞానేంద్రియాల టాపిక్లో ఫస్ట్ టాపిక్ చూద్దాం. మన శరీరం 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. మొదటిది తల, మొండెం, కాళ్ళు, చేతులు. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలు, సెన్స్ ఆర్గాన్స్ అనేవి 5 టైప్స్ అండి. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. కళ్ళు అనేది చూడడానికి ఉపయోగపడుతుంది, సో కంటిని దృష్టి జ్ఞానం అంటాము. చెవులు అనేది శబ్దాలను వినడానికి ఉపయోగపడుతుంది, సో దాన్ని శబ్ద జ్ఞానం అంటాము. నెక్స్ట్ ముక్కు అనేది వాసనకు సంబంధించిన జ్ఞానం, వాసన చూడడానికి ఉపయోగపడే ముక్కు అనమాట. నెక్స్ట్ నాలుక రుచిని చూడడానికి ఉపయోగపడుతుంది, సో దాన్ని రుచికి సంబంధించిన జ్ఞానం అంటాము. 5 చర్మం స్పర్శించడానికి ఉపయోగపడుతుంది, సో దాన్ని స్పర్శ జ్ఞానం అంటారు. నెక్స్ట్ కనురెప్పలు, కంటి పక్షాలు కంటిని సంరక్షిస్తూ ఉంటాయి. మన ఐ లాషెస్ అనేవి ఐని సంరక్షిస్తూ ఉంటాయి. చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం 30 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. కనీసం 6 అడుగుల దూరం నుంచి టెలివిజన్ని వీక్షించాలి. ఈగలు ఇతర కీటకాల వలె కాక 5 కళ్ళను కలిగి ఉంటాయి. గద్ద, రాబందు, డేగ వంటి పక్షులు మంచి కనుదృష్టిని కలిగి ఉంటాయి. చీకటిలో చూడగలిగే పక్షి గుడ్లగూబ, వీటిని నిశాచర జీవులు అని అంటారు. గుడ్లగూబ, గబ్బిలం వచ్చేసి నిశాచర జీవులు. అందులో యూజ్ చేసే లిపిని బ్రెయిలీ లిపి అంటారు. కంటి చూపు లేని వారిని అంధులు అంటారు. అయితే వారు ప్రత్యేకమైన కర్ర సాయంతో నడవగలరు, ప్రత్యేకమైన బ్రెయిలీ లిపిని చదవగలరు. అందుల కోసం బ్రెయిలీ లిపిని కనుగొన్నవారు లూయిస్ బ్రెయిలీ. స్పర్శ ద్వారా వీటిని లిపిని చదవగలరు. ఇక్కడ చూడండి, బ్రెయిలీ లిపిలో అక్షరాలు ఈ విధంగా ఉంటాయండి. ఏ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, బి, సి, డి. ఇంకా నెక్స్ట్ నేను తర్వాత మీకు చూపిస్తాను. జ్ఞానేంద్రియాల్లో రెండవది నోస్ అంటే ముక్కు సాయంతో మనం శ్వాస తీసుకుంటాం, వాసనలు తెలుసుకుంటాం. ముక్కు లోపల సన్నని వెంట్రుకలు గాలిలోని దుమ్మును వడకట్టి శుభ్రమైన గాలిని లోపలికి పంపుతాయి. సునిశ్చితమైన ఘ్రాణ శక్తి అనగా వాసన చూసే శక్తి గల జంతువులు పిల్లులు, కుక్కలు. స్నిఫర్ డాగ్స్ నేరస్తులను గుర్తించడం కోసం, దాచి ఉంచిన బాంబులు, ఆయుధాలను కనుగొనడం కోసం పోలీసు వారు తర్ఫీదుని ఇచ్చి వాటిని డాగ్ స్వాడ్గా ఉపయోగిస్తారు. ఏనుగులు 3 కిలోమీటర్ల నుంచి నీటి జాడను గుర్తించగలవు. నెక్స్ట్ చెవులు అంటే ఇయర్స్ అన్నమాట. చెవులతో శబ్దాలను వింటాం. చెవులో ఉండే కన్నబేరి చాలా సున్నితంగా ఉంటుంది. పెద్ద శబ్దాలైన ఉరుములు, పిడుగుల శబ్దాలు, దీపావళి బాంబులు, లౌడ్ స్పీకర్లను వినడం వలన మన వినికిడి శక్తి దెబ్బతింటుంది. గుడ్లగూబలు, గబ్బిలాలు వంటి నిశాచర జీవులకు వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లులు చిన్న శబ్దాలను కూడా వినగలవు. నెక్స్ట్ వచ్చేసి నాలుక. తీపి, చేదు, పులుపు మొదలైన రుచులను నాలుక గ్రహిస్తుంది. నాలుకపై ఉండే రుచి మొగ్గలు మనకు వివిధ పదార్థాల రుచిని కనుగొనడానికి యూజ్ అవుతాయి. ప్రతిరోజు 2 సార్లు, ఉదయం లేచిన వెంటనే, రాత్రి నిద్రపోయే ముందు బ్రష్ చేయాలి. నెక్స్ట్ కప్పలు, బల్లులు, ఊసరవెల్లులు ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను వినియోగిస్తాయి. మనకు పొడవైన నాలుక గల జంతువు అంటే జిరాఫీలో పొడవైన నాలుక ఉంటుంది. పాములు నాలుక ద్వారా వాసనను పసిగడతాయి. అండ్ నెక్స్ట్ చర్మం సహాయంతో మన వస్తువులను, పదార్థాలను వేడిగా ఉన్నాయా లేదా అని, గరుకు, నునుపు, గట్టిగా, మెత్తగా ఉన్నాయా అని తెలుసుకోగలం. జ్ఞానేంద్రియాలు అన్నిటిలో సున్నితమైనది చర్మం స్పర్శకు ప్రతిస్పందిస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత. స్నానం చేయడం, దంతాలను శుభ్రపరచుకోవడం, చేతులను కడుక్కోవడం, తినే ముందు, తిన్న తర్వాత చేతులను కడుక్కోవడం, హ్యాండ్ వాష్ యూజ్ చేయడం, ఎప్పుడూ నీట్గా ఉండడం అనేది వ్యక్తిగత పరిశుభ్రత కిందకు వస్తుంది. పాము తన చర్మంతో దూరంగా ఉన్న శత్రువులను కూడా పసిగట్టగలదు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విభిన్న ప్రతిభావంతులు. PWD చట్టం 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని అంటారు. వీరిని మనం అవహేళన చేయకూడదు, మనం చేయగల సాయం చేయాలి. అంటే ఎప్పుడు ఎగతాళి చేయకూడదు అనమాట. కొంచెం విభిన్న ప్రతిభావంతులు అంటే దివ్యాంగులు మనం ఎప్పుడు ఎగతాళిగా చేయకూడదు. ప్రభుత్వం వీరికి ఆర్థిక సాయం అందించడమే కాకుండా ర్యాంపులు, ఊతకర్రలు, ఆసరానిచ్చే బూట్లు, చక్రాల కుర్చీ వంటి పరికరాలను అందజేస్తుంది. నెక్స్ట్ విభిన్న గల ప్రతిభావంతుల వ్యక్తులు ఇద్దరిని చూద్దాం ఇక్కడ. ఫస్ట్ సుధా చంద్రన్. ఈమె ఒక నర్తకి. ప్రమాదంలో తన కాలును కోల్పోయింది. కృత్రిమ కాలు సాయంతో నాట్యం చేయడం ప్రారంభించింది. తన కఠోర శ్రమ, నాట్యం పట్ల అంకిత భావంతో ఈమె విజయాన్ని సాధించారు. నెక్స్ట్ రవీంద్ర జైన్. పుట్టుకతోనే అంధత్వం కలిగి ఉన్నారు. కంటి చూపు లేనప్పటికీ ఆయనలోని ప్రతిభ, కఠోర శ్రమ ఆయనకు సినిమా ప్రపంచంలో గాయకునిగా గొప్ప స్థానాన్ని, విజయాన్ని అందించాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి స్పర్శ, చెడు స్పర్శ, గుడ్ టచ్, బ్యాడ్ టచ్. భద్రతా భావాన్ని కలిగించే శారీరక స్పర్శను మంచి స్పర్శ అంటారు. అభద్రతా భావాన్ని కలిగించే స్పర్శను చెడు స్పర్శ అంటారు. నెక్స్ట్ రహస్య భాగాలు. మన శరీరంలో ఎవరూ చూడకూడని, తాకకూడని కొన్ని భాగాలు ఉంటాయి. మన ఛాతీ, కాళ్ళ మధ్య భాగం, వెనుక భాగాన్ని రహస్య భాగాలు అంటారు. ఇక్కడ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా చూడండి.
మనకు పూర్వపు రోజులైతే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అసలేం తెలియదు. మనకి చెప్పేవాళ్ళు కూడా లేరనమాట. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్‌కి ప్రతి ఒక్కటి పిల్లలకు తెలుస్తున్నాయి. సో, ప్లీజ్ నేను మీకు చెప్తున్నాను. పేరెంట్స్ ఖచ్చితంగా మీ పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఎడ్యుకేషన్ అనేవి తప్పనిసరిగా తెలియజేయండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకే ఓన్‌గా వాళ్ళ శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా మనల్ని పిల్లల్ని పెంచాలనమాట.